రైట్ ఒకసారి విజువల్స్ లో మీరు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ కు ఆయన భార్య అన్న లెస్నోవా మంగళహారతి పడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. బ్యాక్ డ్రాప్ లో మీరు చూడొచ్చు, బ్యాక్ డ్రాప్ లో అఖిల కూడా ఉన్న విజువల్ మీరు చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయిన పేరు. అవును, ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా పిఠాపురంలో కూడా ఆయన ఇప్పుడు మెజారిటీ సాధిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఆయన దాదాపుగా విజయం సాధించిన పరిస్థితి ఇన్ఫాక్ట్ ఈ నేపథ్యంలో ఆయనకు మంగళహారతి పడుతున్నారు ఆయన భార్య అన్న లెస్నోవా. అలాగే ఇటు విజువల్స్ లో మీరు చూస్తున్నారు, ఇటు నారా కుటుంబం, ఇటు పవన్ కళ్యాణ్ కుటుంబం, ఇద్దరు కూడా ఈ రెండు కుటుంబాల్లో కూడా సంతోషం నిండిందని చెప్పుకోవాలి. సంతోషం వెల్లివిరుస్తున్న సందర్భం ఇది. మీరు చూస్తున్నారు ఇక్కడ నారా లోకేష్కి సంబంధించి సంబరాలు చేసుకున్నప్పుడు తన తనయుడు తనతో పాటే ఉన్నాడు. ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించి సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు ఆయన తనయుడు కూడా వెన్నంటే ఉన్నారు. సో ఇక్కడ తనయుల పాత్ర క్లియర్గా కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి తనయుడు నారా లోకేష్ తనయుడు నారా వ్యాన్షుకి సంబంధించి అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూస్తే కనుక పవన్ కళ్యాణ్కి సంబంధించి అన్న లెస్నోవా మంగళహారతి పడుతున్నప్పుడు బ్యాక్ డ్రాప్ లో మీరు చూస్తే కనుక అఖీరా ఉన్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే అఫ్ కోర్స్ ఏ తండ్రికైనా తన పిల్లలంటే ముద్దు. ఆ నేపథ్యంలో మనం చూస్తూ ఉంటాం, తమ విషయంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు పిల్లలు కూడా, వాళ్ళ సంతోషంలో భాగం అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి విజువల్స్ లో మీరు చూస్తున్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ కేక్ కట్ చేయలేదు, అక్కడ రియాన్స్ చేతి కేక్ కట్ చేయించిన ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ అఖిరాకి సంబంధించి వెనకాల ఉండి తన తండ్రికి సంబంధించి ప్రోత్సాహంగా నిలిచిన ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అన్న లెస్నోవా మంగళహారతి ఇచ్చి అలాగే విజయ తిలకం దిద్దుతున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ మంగళహారతి లెస్నోవా మంగళహారతి ఇస్తున్నప్పుడు ఆయన చిరునవ్వుడు కూడా మనం చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇటు నారా లోకేష్ ఇన్ఫాక్ట్ సంబరాలు చేసుకున్నప్పుడు తన కొడుకుని ముద్దాడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా అయితే మాత్రం ఇటు నారావారి కుటుంబంలో నారా భువనేశ్వరి కూడా తన కొడుకుని ముద్దాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు నారావారి కుటుంబంలో అంటే ఇన్ఫాక్ట్ నారావారు అలాగే నందమూరి కుటుంబంలో కూడా ఇప్పుడు సంతోషం నెలకొంది. అట్ ద సేమ్ టైం ఇటు కొణిదెల వారి కుటుంబంలో కూడా సంతోషం నెలకొన్న పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెస్నోవా మంగళహారతి పడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అలాగే ఆ బ్యాక్ డ్రాప్ లో అఖీరా కూడా, పవన్ తనయుడు అఖీరా కూడా ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అలాగే ఇటు నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో సంతోష సమయాన్ని గడుపుతూ అలాగే విక్టరీ సింబల్ ని చూపిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు, heartiest congratulations to Pawan Kalyan garu on this tremendous victory. Your hard work, dedication and commitment to serve the people for years has always been heart-touching. Best wishes for your new journey to serve the people అంటూ కూడా కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ట్వీట్ చేసిన ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు. heartiest congratulations to Pawan Kalyan garu on this tremendous victory. ఈ ఘన విజయానికి సంబంధించి హృదయపూర్వక అభినందనలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. మీ హార్డ్ వర్క్ అలాగే మీ డెడికేషన్, మీ కమిట్మెంట్, ప్రజలకు సేవ చేయాలన్న మీ దృఢ సంకల్పం కావచ్చు, డెడికేషన్ కావచ్చు, ఆ కమిట్మెంట్ కావచ్చు, ఆ నిబద్ధత కావచ్చు, గత కొన్నేళ్లుగా మీరు కనబరుస్తున్నారు. అవి మా హృదయాన్ని తాకిన పరిస్థితి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు బెస్ట్ విషెస్ ఫర్ యువర్ న్యూ జర్నీ టు సర్వ్ ద పీపుల్, ప్రజలకు సేవ చేయడంలో మీ ఈ నూతన ప్రయాణం సంబంధించి బెస్ట్ విషెస్ అంటూ కూడా అల్లు అర్జున్ ట్వీట్ చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో మొత్తంగా అయితే మాత్రం అల్లు అర్జున్ ట్వీట్ చేశారు, heartiest congratulations to Pawan Kalyan garu on this tremendous victory. Your hard work, dedication and commitment to serve the people for years has always been heart-touching. Best wishes for your new journey to serve the people అంటూ కూడా కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. రిమెంబర్, ఎలక్షన్స్ ముందు అల్లు అర్జున్కి సంబంధించి వ్యవహారం శిల్పారవి ఇంటికి వెళ్ళడం, ఆ తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకోవడం, ఆ తర్వాత ఇన్ఫాక్ట్ నాగబాబు రియాక్ట్ కావడం, నాగబాబు ట్వీట్ చేసిన తర్వాత అది కాస్త వైరల్గా మారడం, ఆ తర్వాత నాగబాబు తన అకౌంట్ని ఆఫ్ చేసేయడం, ఆ తర్వాత మళ్ళీ ఆ అకౌంట్ని ఓపెన్ చేయడం, పెద్ద రచ్చ జరిగిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇటు శిల్పారవి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంత రచ్చ జరిగిన తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దిస్ ఈస్ ద లేటెస్ట్ పొలిటికల్, ఎందుకంటే కాస్త పొలిటికల్ ఫ్లేవర్ ఉంది, పొలిటికల్ టచ్ ఉంది కాబట్టి బహుశా ఇది పొలిటికల్గా కనుక చూస్తే ట్వీట్ని బహుశా పొలిటికల్ ట్వీట్ అనే చెప్పుకోవచ్చు అల్లు అర్జున్కి సంబంధించి. సో ఒకసారి చూస్తున్నారు, కంగ్రాచులేషన్స్ టు
hearty congratulations to Pawan Kalyan garu on this tremendous victory. Your hard work and dedication and commitment to serve the people for years has always been heart-touching. Best wishes for your new journey to serve the people. అంటూ కూడా కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించిన ట్వీట్ మీరు చూస్తున్నారు. కానీ ఇదే స్టైలిష్ స్టార్ ఎన్నికలకు ముందు శిల్పా రవిని కలవడం ఇటు జన సైనికులకు కాస్త ఆగ్రహం తెప్పించింది. నాగబాబు కూడా కాస్త ఆయన వ్యంగ్యంగా ఇటు అల్లు అర్జున్ కి సంబంధించి అన్నారంటూ కూడా ఒక ట్వీట్ కి సంబంధించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ ట్వీట్ కి సంబంధించి ఇన్ఫాక్ట్ ఆయన అకౌంట్ని ఆయన క్లోజ్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారనుకుంటే అదంతా అదొక కథ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఆయన చేసిన ట్వీట్ కాస్త పొలిటికల్గా దుమారం రేపిన తర్వాత ఆ పొలిటికల్గా దుమారం రేపిన తర్వాత ఆయన ఆ ట్వీట్ని ఫ్రీజ్ చేశారు. ఇన్ఫాక్ట్ ట్వీట్ తీయడమే కాదు, ఆయన అకౌంట్ కూడా లాగ్ ఆఫ్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ తన ప్రొఫైల్లోకి వచ్చారు. ఇలా ఒక రచ్చ జరిగిందనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన ట్వీట్ బహుశా ఇప్పుడు కుటుంబంలో ఎటువంటి ఇష్యూస్ లేవని క్లారిటీ ఇచ్చే ప్రయత్నంగానే భావించవచ్చు. సో మరొక్కసారి ఆ ట్వీట్ని మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు పవన్ కళ్యాణ్ గారు ఆన్ దిస్ tremendous victory. Your hard work, dedication and commitment to serve the people for years has always been heart-touching. Best wishes for your new journey to serve the people అంటూ కూడా కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ ఆ విజువల్ మీరు చూస్తున్నారు. విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు తొలగించి ఎన్టీఆర్ వర్సిటీగా చేసిన ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అదిగో అక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని చెప్పి అక్కడ ఆ ప్లేట్ని ఆ నేమ్ ప్లేట్ని వాడు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అంటూ కూడా వాళ్ళు అక్కడ ఆ ప్లేట్ మారుస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. బహుశా ఒక్కసారి మీరు చూస్తున్నారు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని గత ప్రభుత్వం అంటే ఇంకా ఇన్ఫాక్ట్ పూర్తిగా డైల్యూట్ కాలేదు కాబట్టి ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ పేరు పెట్టింది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని అంటే వైఎస్ఆర్ పేరుని అక్కడ కాల్తో తంతు తొలగిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వైఎస్ఆర్ అనే పేరుని నేమ్ బోర్డుని కాల్తో తంతు తొలగిస్తూ ఆ తర్వాత అక్కడ బిల్డింగ్ పైకెక్కి వైఎస్ అనే పేరు తీసేసి ఎన్టీ అనే పేరు పెట్టారు. ఎందుకంటే ఆల్రెడీ ఆర్ ఉంది కాబట్టి వైఎస్ అనే పేరు తీసి ఎన్టీ అనే పేరు పెట్టారు. ఒకసారి మీరు విజువల్స్లో చూస్తున్నారు. మహిళా కార్యకర్తలు కూడా అక్కడ చేరుకొని అక్కడ ఆ నేమ్ బోర్డుని నేమ్ ప్లేట్ని ధ్వంసం చేస్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఆ తర్వాత విజయవాడ హెల్త్ యూనివర్సిటీని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా అప్పుడు పేరు మార్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ అదిగో మీరు చూడొచ్చు. ఒక్కసారి అక్కడికి చేరుకున్న తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్య యూనివర్సిటీ ఒక్కసారి మీరు చూడొచ్చు. అయితే అక్కడ ఆ డాక్టర్ అనే పదాన్ని ఉంచారు. వైఎస్ అనే పేరుని పూర్తిగా ఆ డాక్టర్ అనే పేరుని కూడా కాల్తో తన్ని పూర్తిగా ధ్వంసం